రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సేవలకు సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ విమానాశ్రయంలో ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి నడిచే షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఇక విశాఖ విమానాశ్రయానికి ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ VTZ భోగాపురం విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఇక ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర సోదర సోదరీమణులందరికీ కూడా ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈరోజు కూడా మళ్ళీ ఆగస్టు 1న ప్లాన్ చేసుకున్నటువంటి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ మీద ప్రత్యేకంగా రివ్యూ చేశాం. అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నడిపించాలని ఈరోజు రివ్యూలో కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా చేశాం. మరి లోకేష్ అన్న గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఇది కేవలం నాయకులతో జరగాల్సినటువంటి కార్యక్రమం కాదు. దీనికి అత్యంత ముఖ్యమైనటువంటిది మీరందరూ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. అందరూ కూడా కలిసికట్టుగా ఉత్తరాంధ్రని డెవలప్ చేసుకుందామనే ఆలోచనకి ఇది ఒక బీజం లాంటిది. ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఒక ముందడుగు పడాలి. ఆ అడుగే, ఆ కేంద్రమే మన భోగాపురం ఎయిర్పోర్ట్. ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక అభివృద్ధికి చిహ్నం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆత్మ అభిమానానికి, మన గౌరవానికి కూడా ఒక ప్రతీకగా మారబోతుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర సోదర సోదరీమణులందరికీ కూడా ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సేవలకు సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ విమానాశ్రయంలో ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి నడిచే షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఇక విశాఖ విమానాశ్రయానికి ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ VTZ భోగాపురం విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఇక ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సేవలకు సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ విమానాశ్రయంలో ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఆగస్టు 17వ తేదీన అర్ధరాత్రి నుంచి విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన విమానాశ్రయంలో ఈ కొత్తగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సేవలకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఆగస్టు 1వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఆ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించడం జరిగింది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు అక్కడ భోగాపురం దగ్గర ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోపక్క కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తాజాగా సమీక్ష నిర్వహించి 1వ తారీఖు అన్ని సిద్ధం చేశారు. ఏదైతే భోగాపురం విమానాశ్రయం విజయనగరం జిల్లా భోగాపురం నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి 12:01 నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. దానికి తగిన విధంగా అధికారులు అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక పక్క విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నడిచేటువంటి షెడ్యూల్ కమర్షియల్ విమాన సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా ప్రకటించింది. దాదాపు 30 ఏళ్ల పాటు సేవ అందించినటువంటి విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగా సివిల్ ఎన్క్లేవ్ నుంచి ఇక సాధారణమైన వాణిజ్య విమానాలు రాకపోకలు ఉండవు. ఆగస్టు 17వ తేదీ నుంచి విశాఖ విమానాశ్రయానికి ఉన్నటువంటి అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ VTZ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తిగా మూతపడదు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వినియోగంతో పాటు భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథుల కోసం ప్రత్యేక విమానాలు, విఐపి ఎయిర్ క్రాఫ్ట్లు రాకపోకలు అక్కడ కొనసాగుతాయి. అదేవిధంగా నాన్ షెడ్యూల్ వాణిజ్య కార్యకలాపాలకు కూడా అనుమతి ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం 1వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తే దాని 17వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి రాబోతుంది. 17వ తేదీ అర్ధరాత్రి 12:01 విమాన రాకపోకలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో మొత్తంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఒక పక్క ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ పెద్ద ఎసెట్ గా మారబోతూ ఉంది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే విధంగా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.